దుర్వాసనను అరికట్టాలంటే ఒక యాలక్కాయను నమిలి చూడండి. మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను హరింపచేస్తుంది. రోజు 1-2 యాలక్కాయల్ని నమిలి తినడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. యాలకుల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. అన్నింటినీ మించి క్యాన్సర్ను నిరోధించే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాలక్కాయల్లో పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల ప్రతిరోజు భోజనంలో యాలకుల్ని చేరిస్తే ప్రయోజనం. యాలకులతో టీ చేసుకుని తాగినా గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. సూప్స్లో యాలక్కాయ వేసుకుంటే జలుబు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి. యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తర్వాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. నోటి దుర్వాసనను అరికట్టాలంటే ఒక యాలక్కాయను నమిలి చూడండి. మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనను అరికట్టడమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను హరింపచేస్తుంది. రోజు 1-2 యాలక్కాయల్ని నమిలి తినడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. యాలకుల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. అన్నింటినీ మించి క్యాన్సర్ను నిరోధించే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాలక్కాయల్లో పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల ప్రతిరోజు భోజనంలో యాలకుల్ని చేరిస్తే ప్రయోజనం. యాలకులతో టీ చేసుకుని తాగినా గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. సూప్స్లో యాలక్కాయ వేసుకుంటే జలుబు, ఫ్లూ లక్షణాలు తగ్గుతాయి. యాలకుల్లో జీర్ణశక్తిని పెంచే గుణం ఎక్కువ. అందువల్ల యాలకులు, సోంపు, ధనియాల మిశ్రమాన్ని భోజనం తర్వాత తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.